సమయం అయితే ఆసన్నం అయిపోయింది. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. మీకోసం అని చెప్పి ఒక క్రేజీ థాయిలాండ్ ట్రిప్ అయితే తీసుకొచ్చాను. చాలా మంచి స్టఫ్ ఉంటుంది. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కలిసి ట్రావెల్ చేస్తే అది ఒక కలల ప్రపంచం లాగా ఉంటది, మామూలుగా ఉండదు. సింగిల్స్ కంటారా, ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా. ద యాక్చువల్ ఫన్ పార్ట్ బిగిన్స్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. మన ఛానల్లో వ్లాగ్స్ వచ్చి మోర్ దెన్ 2 months అయితే అయిపోతా ఉంది. వ్లాగ్స్ ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఫర్దర్ వీడియోస్లో అయితే మాడుకుందాము. ఈరోజు అయితే ఒక క్రేజీ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చినాను. వ్లాగ్ మాత్రం అదిరిపోతుంది, ఫుల్గా చూడండి. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే, మీలో చాలామందికి ఇంటర్నేషనల్ ట్రిప్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలో ఏంటో అని తెలియకుండా చాలామంది అయితే ఆగిపోతారు. మీకోసం అని చెప్పి ఒక క్రేజీ థాయిలాండ్ ట్రిప్ని అయితే తీసుకొచ్చాను. దట్టు మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిసి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్. థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ టోటల్గా మనకి 4 nights 5 days ఉంటుంది. 2 nights పటాయాలో ఉంటాము, 2 nights బ్యాంకాక్లో ఉంటాము. ఫైనల్ డే కంప్లీట్గా షాపింగ్ అన్నట్టు. ఇది వచ్చి ప్రైస్ 49,999 per person, ఇంక్లూడింగ్ ఆల్ ద ప్యాకేజెస్ అనమాట. మీరు ఎక్స్ట్రా ఏమాత్రం పే చేయాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ GST ఎవ్రీథింగ్ 49,999 మాత్రమే. అప్ టు 60 days మన థాయిలాండ్కి వెళ్ళాలంటే ఎలాంటి వీసా అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ పాస్పోర్ట్ ఉంటే చాలు, రిమైనింగ్ అంతా మేము చూసుకుంటాము. మన ఈ ట్రిప్ వచ్చేకొద్దికి March 23rd అనేది స్టార్ట్ అవుతుంది. 23rd March మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. Day 1 బ్యాంకాక్లో అయితే రీచ్ అవుతాము. రీచ్ అయ్యి మీరు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని కిందకి రాగానే మీకు ఏసీ బస్సెస్ విత్ గైడ్ అయితే ఉంటారు. మిమ్మల్ని మంచిగా ఏసీ బస్సులో తీసుకొని పటాయాకి వెళ్తాం. ఆన్ ద వేలో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది, ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకునేసి మనం డైరెక్ట్గా పటాయాలోని టైగర్ పార్క్కి అయితే వెళ్ళిపోతాము. టైగర్ పార్క్లో ఏమరా అంటే స్మాల్ టైగర్స్, మీడియం టైగర్స్, పెద్ద టైగర్స్ అన్నీ ఉంటుంది. అన్నిటితో కలిసి వైల్డ్ బీస్ట్తో కలిసి ఫొటోస్ తీసుకోవాలని చెప్పి ఎవరికి ఉండదు చెప్పండి. మీరు మంచిగా టైగర్స్తో మేము టైం స్పెండ్ చేసేటట్టు మేము మంచిగా డిజైన్ చేసినాము. ఫుల్గా టైగర్స్తో టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని అండ్ ద వే హెడ్ బ్యాక్ టు హోటల్ అనమాట. పటాయాలోని ది బెస్ట్ 4-star హోటల్ని అయితే మీకోసం బుక్ చేశాను. మీరు ఎక్కడ ఎతికినా ఇలాంటి హోటల్ అయితే దొరకదు. ఆ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే, మీ కాన్ఫరెన్స్ హాల్ వేணுమా కాన్ఫరెన్స్ హాల్ ఇరుకు, స్విమ్మింగ్ పూల్ వేணுమా స్విమ్మింగ్ పూల్ ఇరుకు, ఇంకా డిన్నర్ వేணுమా డిన్నర్ ఇరుకు, సూట్ రూమ్ వేணுమా సూట్ రూమ్ ఇరుకు, ఎలా ఇరుకు ఆ హోటల్. ది బెస్ట్ హోటల్ ఇన్ పటాయా. 4-star హోటల్ని అయితే స్పెషల్గా మీకోసమే ఎతికి రీసెర్చ్ చేసి బుక్ చేశాను అనమాట. ఆ హోటల్కి మీరు చెక్ ఇన్ అవుతారు. చెక్ ఇన్ అవ్వగానే మళ్ళీ ఇండియన్ స్టైల్ ఫుడ్డే పెడతాను, ఎందుకంటే మీరు థాయ్ ఫుడ్ ట్రై చేసినారంటే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. అందుకని మళ్ళీ మీకు ఇండియన్ స్టైల్ ఫుడ్డే పెడతాను అనమాట. తర్వాత మీరు లంచ్ కంప్లీట్ చేసుకుని రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే టూ మచ్ టయర్డ్ అయిపోతారు అప్పటికి. సో ఖచ్చితంగా మీకు గ్యాప్ రావాలి. హరీబరీ ట్రిప్ని అయితే నేను ప్లాన్ చేయట్లేదు, ప్రాపర్గా పద్ధతిగా ట్రిప్ని ప్లాన్ చేశాను. రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కాన్ఫరెన్స్ హాల్కి మస్ట్ అండ్ షుడ్ వచ్చేయండి, ఎందుకంటే అస్సలు మ్యాటర్ ఇక్కడే ఉంది. కాన్ఫరెన్స్ హాల్ ఏమంటే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు చిట్ చాట్ ఉంటుందన్నమాట. లైవ్ ఇంటరాక్షన్స్, గేమ్స్, వాట్ నాట్, చాలా అంటే చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేసాము. అసలు క్రేజీగా ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ అయితే. ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ బ్రహ్మాండంగా మీరు హ్యాపీగా నవ్వుతా బయటకు వచ్చేస్తారు. వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికే మీకు డిన్నర్ టైం అయిపోతుంది, కడుపులో ఇంకా పేగులు పరిగెత్తూ ఉంటుంది. సో ఏమాత్రం ఆలోచన లేకుండా మళ్ళీ ఫస్ట్ డేనే కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి మీకు డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. వన్స్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత అస్సలు మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. బ్యాంకాక్ అంటేనే మీకు తెలుసు, నైట్ లైఫ్ లేకుండా ఎండ్ అయింది అనుకోండి, ఆ బ్యాంకాక్ ట్రిప్పే హోల్ వేస్ట్ అనమాట. నైట్ లైఫ్ అనగానే ఓన్లీ సింగిల్స్కి అనుకోకండి, ఫ్యామిలీస్, సింగిల్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసే నైట్ లైఫ్ అనమాట. ది హ్యాపనింగ్ ప్లేస్ ఇన్ పటాయా. వాకింగ్ స్ట్రీట్కి అయితే తీసుకెళ్తారు. మీరు ఎప్పుడూ చూడని ఒక కళల ప్రపంచాన్ని అయితే మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా నైట్ లైఫ్ని ఎండ్ చేద్దాం. ఇంతటితో మీ Day 1 అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్టు. Day 2 మన హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత కోరల్ ఐలాండ్స్కి వెళ్తాం. కోరల్ ఐలాండ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అది ఫుల్ వాటర్ గేమ్స్. సో అక్కడ మనం ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడే లంచ్ కూడా చేస్తాం. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా వాటర్ గేమ్స్ ఆడి. సో మనం వెంటనే రిటర్న్కి వచ్చేస్తాం హోటల్ రూమ్కి, వచ్చి రెస్ట్ తీసుకుందాం. ఇంకా నైట్ అయ్యేసరికి థాయిలాండ్లోనే ట్రెడిషనల్ షో అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ షో. దాని పేరే అల్కజార్ కార్బనేట్ షో. సో ఇది ఫ్యామిలీస్ మాత్రమే. ఇంకా సింగిల్స్ కంటారా, చాలా మంచి స్టఫ్ ఉంటుంది. దాని పేరే 89 షో. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనం సోయా 6 అని మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ పటాయా. సో ఇది చూసుకున్న తర్వాత బీచ్ రోడ్కి వెళ్తాం. బీచ్ రోడ్ అంటే ఇంకా లవర్స్కి ఇంకా చెప్పలేను. సో అది చాలా ఫేవరెట్ ప్లేస్ అవుతుంది బీచ్ లవర్స్ అందరికీ. సో ఇక్కడతో Day 2 కంప్లీట్ అయిపోతుంది. పటాయాకి బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. ఇక మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసుకొని హోటల్ అయితే చెక్అవుట్ చేసేద్దాము. చెక్అవుట్ చేసిన తర్వాత మనకి సేమ్ ఏసీ బస్ అయితే ఉంటుంది అనమాట, వే టు బ్యాంకాక్.
బ్యాంకాక్కి రీచ్ అవుతాము. రీచ్ అయిన తర్వాత బ్యాంకాక్లోని ది బెస్ట్ హోటల్ అయితే మీకోసం తీసుకొచ్చిన అనమాట. ఇలాంటి హోటల్ కాదు, హోటల్లో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ మీకు 4 స్టార్ హోటల్లోనే తీసుకొచ్చాను. ఎలా ఇరుకు ఈ హోటల్లో కూడా సేమ్ ఫెసిలిటీస్ అదిరిపోతుంది. హోటల్ అయితే హోటల్ చెక్ ఇన్ చేసుకునేసి అప్పటికే ఇంక మీకు లంచ్ టైం వచ్చేస్తుంది. లంచ్ అయితే మళ్ళీ ఇండియన్ కసినే ఉంటుంది అనమాట. ఇండియన్ కసిన్లోకి వెళ్ళి మనం లంచ్ని అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దాము. లంచ్ ఎంజాయ్ చేసిన తర్వాత టైర్డ్ అయిపోతారు, ఎందుకంటే టూ మచ్ ట్రావెల్ జర్నీ, ఖచ్చితంగా టైర్డ్ అయిపోతారు. రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ ఏదైతే ఉందో బ్యాంకాక్ నైట్ టైంలో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ సెట్టింగ్స్ అన్నీ అదిరిపోతుంది. ఇండియన్ కసిన్కి అయితే తీసుకెళ్తాను. ఇండియన్ ఫుడ్ ఉంటుంది, థాయ్ ఫుడ్ ఉంటుంది. కసిన్కి వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇంకా లోకల్ పీపుల్తో కూడా మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ దొరుకుతుంది అక్కడ. అది కూడా ప్లాన్ చేస్తాం, బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తాను. కసిన్స్ ఏదైతే కంప్లీట్ చేసుకుంటున్నారో ద యాక్చువల్ ఫన్ పార్ట్ బిగిన్స్ నౌ. ఇప్పుడే యాక్చువల్ ఫన్ పార్ట్ అయితే మొదలవుతుంది. ఇదైతే ఫుల్లీ ఏజ్ రిస్ట్రిక్షన్, 18+ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అలో అనమాట. తర్వాత ఏదైతే వెళ్తామో రిమైనింగ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అదిరిపోతుంది నైట్ లైఫ్లో చూడడానికి. మొత్తం షాపింగ్ చేసుకోండి. ఇంకా సింగిల్స్ ఎవరైతే యంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే ది వరల్డ్స్లోనే లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అయినా నానా ప్లాజాకి అయితే తీసుకెళ్తాను. అక్కడ మీరు వీడియో రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం ఇలాంటి పనులు అస్సలు పెట్టుకోకండి. అవన్నీ ఫుల్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఎందుకంటే అది ఒక కలల ప్రపంచంలాగా ఉంటుంది, మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ ఏదైతే కంప్లీట్ చేసుకుంటామో నానా ప్లాజా కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి మీకు 1 కిలోమీటర్ వాక్కి వెళ్తే సోయ్ కౌబాయ్ ఉంటుంది. ది వైల్డెస్ట్ స్ట్రీట్ ఇన్ నానా ప్లాజా, అంటే హోల్ బ్యాంకాక్లోనే నానా ప్లాజా ఏరియా మొత్తంలోనే వైల్డెస్ట్ స్ట్రీట్ అనమాట. ఆ స్ట్రీట్కి వెళ్ళి హ్యాపీగా అలా చిల్ చేసుకుంటూ నడుచుకుంటూ స్వర్గంలోకి అలా తేలుతూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అక్కడితో డే 3 కంప్లీట్ అయిపోతుంది. డే 4 హోటల్లోనే మనం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి రైల్వే మార్కెట్కి వెళ్తాం. బ్యాంకాక్లో ఇది చాలా ఫేమస్ ప్లేస్. మార్కెట్ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని తర్వాత మనం సఫారీ వరల్డ్కి వెళ్తాం. అక్కడ 2 టైప్స్ ఆఫ్ పార్క్స్ ఉంటాయి, ఒకటి మెరైన్ పార్క్ అండ్ ఇంకోటి సఫారీ పార్క్. ఇది మొత్తం 200 ఎకర్స్లో ఉంటుంది. ఇక్కడ 4000 టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉంటుంది. సో మనం లంచ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. దాని తర్వాత నైట్ డిన్నర్ చేసి అక్కడ కవాసన్ రోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్. సో దీంతో మన డే 4 ఎండ్ అయిపోతుంది. సో డే 5 వచ్చేసి మనం హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి మనం అందరం చెక్అవుట్ చేసి ఆఫ్టర్నూన్ మొత్తం మనం షాపింగ్ చేస్తూ ఎంకేబీ మాల్, ప్లాటినం ఫ్యాషన్ మాల్ తిరుగుతూ ఆఫ్టర్నూన్ దాకా. దాని తర్వాత లంచ్ చేసి విల్ బుక్ అవర్ రిటర్న్ ఫ్లైట్. we will climb our return flight. That's how our Thailand trip is gonna finish. ట్రిప్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. మీకు కానీ ఇంకా కానీ డౌట్స్ ఉంటే ఈ కింద కనబడుతున్న నెంబర్కి అయితే తక్షణమే కాల్ చేయండి. వెంటనే మీ స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. చాలా లిమిటెడ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. వెంటనే తక్షణమే బుక్ చేసుకోండి. హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసి తక్షణమే వంటర్ ప్రయాణికుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా, ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా.